నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ కలెక్టరేట్ వద్ద తాళరేవు మండలం చినబొడ్డు వెంకటాయపాలెం మత్స్యకార కుటుంబాల ఆందోళన. పోలీసులు తమకు న్యాయం చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారన్నారని హైడ్రామా. స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన కాకినాడ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం. ఇన్ఛార్జ్ కమిషనర్ ఎల్వివి సత్యనారాయణ. కాకినాడ జిల్లాలో పలు కేసుల్లో నిందితులు 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. 59.60 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. డీటెయిల్స్ చూస్తే, తాళరేవు మండలం చినబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబాలు శనివారం కాకినాడ కలెక్టరేట్ వద్ద హైడ్రామా సృష్టించారు. తాళరేవు మండలం చినబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబాలు శనివారం సాయంత్రం కలెక్టరేట్ ఆవరణలో తీవ్ర ఆవేదనతో న్యాయం కోసం వెళ్లిన సమయంలో కోరంగి పోలీస్ సిబ్బంది, ముఖ్యంగా అక్కడి ఎస్ఐ విచక్షణ రహితంగా మహిళలపై దాడి చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం కోసం వెళ్తే మాకే కేసులు, మాకే దెబ్బలు, మా మాట వినే పెద్దలెవరూ లేరు అంటూ మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దాడి, పెరిగిన ఒత్తిడి, నిరంతర వేధింపుల వల్ల మానసికంగా కుంగిపోయిన బాధితుల్లో కొందరు ఆకస్మికంగా ఆత్మహత్యకు ప్రయత్నించారు. భారీగా దూసుకొస్తున్న లారీల ముందుకు దూకేందుకు ప్రయత్నించగా కలెక్టరేట్ అవుట్పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ రమణ అప్రమత్తమై స్థానికుల సాయంతో వాహనాలను ఆపించడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానికులు, భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ భూ వివాదంలో ఒక వర్గం మాటకే ప్రాధాన్యమిస్తున్నారని, తమలాంటి పేద మత్స్యకారుల సమస్యలను పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. పలు రోజులుగా జరుగుతున్న పోలీసుల ఒత్తిడి, అన్యాయం వల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు. చినబొడ్డు వెంకటాయపాలెం మత్స్యకారులు చేసిన ఈ నాటకీయ ఆత్మహత్యాయత్నం, భూ వివాదం వెనుక ఉన్న పోలీసుల వ్యవహారం, స్థానిక వర్గాల ఒత్తిడి అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. న్యాయం కోసం వచ్చిన ప్రజలు ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి గ్రామంలో నెలకొన్న అసహనాన్ని స్పష్టంగా చూపిస్తోందని పలువురు భావిస్తున్నారు. ఎవరు కొట్టారమ్మా? ఎవరు కొట్టారు? ఏం జరిగిందమ్మా? ఎక్కడ? కానిస్టేబుల్ అందరూ కలిపి కొట్టారు. ఆడల్ని ఫారింగ్ ఎస్ఐ దేనికి కొట్టాడు స్వామి? ఏడు చెప్పు. ఫారింగ్ ఎస్ఐ, కానిస్టేబుల్, మతాలు, పారి పోలీసులు అందరూ వస్తారు. ఆడల్ని, మొగల్ని, చేనులోకి వెళ్ళిన అందరినీ చుట్టూ తీర్చి కొట్టేస్తారు. కొట్టుగా కొట్టేడులో కొట్టేస్తారు. కొట్టుగా కొట్టేడులో కొట్టి అవతల వ్యక్తుల దగ్గర
అవతల పక్కన ఇచ్చుకుని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటే మమ్మల్ని కొట్టేస్తారు. మా సైన్లో మమ్మల్ని అన్నీ కూడా ఎందుకొస్తారు, పావులు కట్టుకోవాలి సార్. గొడవలు అట్లా అరికేస్తారు, కంప్లీట్ కేసు తీసుకొస్తారు. పార్కి ఎస్ఐకి పార్కి ఎస్ఐ కంప్లీట్ తీసుకొస్తారు. మమ్మల్ని కొట్టుకొస్తారు, మా అమ్మ కూడా కుదరు సార్. పోలీసులు కొట్టేస్తారు. మమ్మల్ని దగ్గర వీడియో చేస్తుంటే సెల్లాకి వెళ్ళిపోతారు. పారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగిన వాళ్ళు అందరినీ బొక్కలేస్తున్నారు సార్. లోపలేస్తున్నారు సార్ అందరినీ. మాకు న్యాయం జరగట్లేదు. పారింగ్ వేస్తే వన్ సైడ్ ఆలోచిస్తున్నాడు, డబ్బున్న వాళ్ళు పడిపోయే వాళ్ళు బాగా ఆలోచిస్తున్నాడు. మిగతా వాళ్ళ మధ్య చూస్తారు సార్. మీ పొలం ఎక్కడ ఉంది? పటోలో సార్, పటోలో మా పొలం ఉంది సార్. మేము పూర్వం నుంచి పండించిన పొలం గుమ్మస్తా చచ్చిపోతే ఎవడో మాదేనా ఆడి మాట ఆడికి లంచాలు తీసుకుంటే మా పొలాన్ని ఆకర్షిస్తున్నారు సార్. మమ్మల్ని చేయలేని కూడా కొడుతున్నారు సార్.